ఇక్కడ మనకి వెనకమాల కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్స్ తప్ప నాకు వెనకమాల బిల్డింగ్ కలర్స్ కనపడతలేదు. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాం. బోట్ కూడా స్లో అయిపోయింది. వీడెళ్ళి దేనికో దానికి గుద్దే ముందు ఏదన్నా పట్టుకొని మధ్యలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే తగ్గిపోతున్నాడు. బట్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నా వెనకమాల ఒక తాజ్మహల్ సెట్టింగ్ వేశారు. అది ఇండియన్ ఫ్లాగ్ పైన ఎగురుతుంది. హలో గాయస్, ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. చిన్నప్పుడు అందరూ కార్టూన్ నెట్వర్క్ చూస్తారు, లేకపోతే డిస్నీ ఛానల్ చూస్తారు. బట్ కానీ చిన్నప్పుడు మనకి అదేంటో తెలియదు. చిన్నప్పటి నుంచి డిస్కవరీ ఛానల్ అంటే చాలా ఇష్టం అనమాట. అదేంటో అప్పట్లో అదో పిచ్చలా అయిపోయింది అనమాట. డిస్కవరీ ఛానల్లో ఒక డాక్యుమెంటరీ వచ్చిందనమాట. అంటే ద సింకింగ్ సిటీ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ. ఒక 1000 years కింద సముద్రం మీద కట్టారంట, లైక్ అది కొన్ని సంవత్సరాల మునిగిపోతుందంట, లైక్ ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పారనమాట. కానీ నేను చిన్నప్పుడు ఎప్పుడు ఊహించలేదు ఫ్యూచర్లో నేను కూడా ఆ ప్లేస్కి వెళ్తానని చెప్పేసి, అక్కడ నా కాలు మోపుతానని చెప్పేసి, ఇలా మీ అందరికీ ఆ ప్లేస్ గురించి చెప్తానని చెప్పేసి నేను ఎప్పుడూ ఊహించలేదు. టైమ్ గోస్ వెరీ ఫాస్ట్ యూనో. బట్ ఎనీహౌ, నేను ఎక్కడో చెప్పలేదు కదా. ఇంకేంటి, నన్ అదర్ దాన్ ది వెనిస్, ద సింకింగ్ సిటీ. వెనిస్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ కార్నివాల్ అనమాట. అందరు ఇలా మాస్కులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో ఆ ఫెస్టివల్కి వచ్చేసాను. ఈరోజు మనం ఈ వెనిస్లో హిస్టరీ యొక్క అందాలని మొత్తం నా కళ్ళతో చూపిస్తాను. లెట్స్ గో. అండ్ బై ద వే, దిస్ ఇస్ రవి తేజ గుంపుల. డోంట్ వేస్ట్ ద టైమ్, లెట్స్ బిగిన్ ద ఎపిసోడ్. టైమ్ ఫర్ ద షో. బస్. మామ, నాకు ఒక విషయం చెప్పు. యూరోప్లో వెనీస్ టూరిస్టులకి ఒక గొప్ప డెస్టినేషన్ అని చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ వాస్తవానికి నీకు దీని గురించి ఎంతవరకు తెలుసు? అసలు వెనీస్ అంటే మన తెలుగు సినిమాల్లో హనీమూన్ స్పాట్ కి ఒక ఐడియల్ డెస్టినేషన్. అసలు డైరెక్టర్స్ యూరోప్లో షూటింగ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వెనీస్ కి. అట్లాంటి వెనీస్ గురించి నీకు తెలియపోతే ఎలా? నీకోసం ఈ వీడియోలో దీని చరిత్ర చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడు. ముందు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, వెనీస్ అంటే ఒక ప్లేస్ కాదు, కొన్ని దీవుల సముదాయం. ఇటలీ మెయిన్ ల్యాండ్ నుంచి సముద్రంలోనికి ఒక 10 kilometers ట్రావెల్ చేసి కనుక వెళ్తే మనకి ఈ వెనీస్ అనేది వస్తుంది. ఇక్కడికి రావడానికి ప్రధానంగా మనకి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి ట్రైన్ లేదా బస్ సర్వీసెస్. ఇటలీ మెయిన్ ల్యాండ్ మిస్త్రీ స్టేషన్ లో ట్రైన్ ఎక్కితే సరిగ్గా 15 నిమిషాల్లో దీని చివరి స్టాప్ వెనీస్ శాంతా లూసియా స్టేషన్ లో దింపేస్తారు. జస్ట్ అలా స్టేషన్ నుంచి బయటికి రాగానే నీ కళ్ళ ముందు కనిపిస్తుంది మామ, ద ఫేమస్ గ్రాండ్ కెనాల్. ఇది వెనీస్ మధ్య గుండా ప్రవహించే ఒక పొడవైన పెద్ద నది. మనం వెనీస్ మిస్త్రీ మెయిన్ స్టేషన్ నుంచి మనం వెనీస్ ఐలాండ్ లోనికి బై ట్రైన్ ద్వారా వస్తామన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి కనీసం వెహికల్ కాదు కదా, ఏది ఉండదు, ఓన్లీ బోట్స్ మాత్రమే అలా ఉంటుంది. కానీ ఇక్కడ నీకు చిన్న షాకింగ్ విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడ తిరగడానికి బస్సులు లేవు, ట్యాక్సీలు అంతకన్నా లేవు, అసలు రోడ్లే లేవు. అవును, నువ్వు విన్నది నిజమే. ఇక్కడ రోడ్లే లేవు. బస్సులు ట్యాక్సీలు అంటావా? అసలు మర్చిపో. ఇక్కడ నువ్వు తిరగడానికి కేవలం బోట్స్ లోనే ట్రావెల్ చేయాలి. వాటిని వీళ్ళు వాటర్ బస్సెస్ అని పిలుస్తారు. వెనీస్ అంటే కొన్ని దీవుల సముదాయం అని చెప్పా కదా, ఇందులో ద ఫేమస్ అయినటువంటి బురానోకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా బోట్స్ లోనే వెళ్ళాలి, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు మనం గ్రాండ్ కెనాల్లో బోటింగ్ చేయబోతున్నాము. దాని టికెట్ వచ్చేసి నేను డిస్ప్లే చేస్తాను. 25 euros డే పాస్ తీసుకున్నా, ఫుల్గా తిరిగేద్దాం. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నది వాటర్ బస్ అనమాట. మనకి రోడ్డు మీద బస్సులు ఎలాగో వెనీస్లో రోడ్లు ఉండవు. మనం వెళ్ళే ఈ బోటే మనకి బస్సు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఈ బోట్లోనే వెళ్తాం అన్నమాట. సో లుక్ ఎట్ దిస్. ఓరి దేవుడో,
quitty and just treat me like equal. देखो ना मुझे change the sequel and write me down equal. देखो ना I'm nitty gritty and just treat me like equal. देखो ना मुझे change the sequel and write me down equal. देखो ना फिर वही दिन वही रातें वही बातें सब सुनाने लगे आते जाते कि सब मिलता तो है लड़की होने के नाते तुम्हें क्या क्या चाहोगी क्या पैर भी अब चूमे नहीं I'm nitty gritty and just treat me like equal. देखो ना मुझे change the sequel and write me down equal. देखो ना ఇదే వెనీస్ ఇంకొన్ని సంవత్సరాల మునిగిపోద్ది అనమాట. ఎవ్రీ ఇయర్ 2 millimeters భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 100 సంవత్సరాలు ఆ తర్వాత. బట్ వీఆర్ సో లక్కీ ఇప్పటికైనా మనం ఈ వెనీస్ నగరాన్ని చూడగలిగామంట. అవును, నువ్వు విన్నది కరెక్టే. ఈ సుందర నగరం నిదానంగా మునిగిపోతుంది. గడిచిన 100 సంవత్సరాల్లో ఈ నగరం 23 సెంటీమీటర్లు అనగా 9 అంగుళాల నీటిలోకి వెళ్ళిపోయింది. అసలు నీకు ముందుగా బ్రీఫ్ గా దీని కథ చెప్తా విను. అసలు వెనీస్ పుట్టుక 5వ శతాబ్దానికి చెందిందని చెప్తారు. రోమన్ సామ్రాజ్యం కూలిపోతున్న సమయంలో బార్బేరియన్ తెగలు ఇటలీపై దాడి చేశాయి. ఈ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రాంతంలోని ఇటాలియన్ ప్రజలు అడ్రియాటిక్ సముద్రంలోని చిన్న చిన్న దీవులపైకి వెళ్లి అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. కొంతకాలానికి ఈ ప్రాంతం ఒక శక్తివంతమైన స్వతంత్ర రిపబ్లిక్ అంటే రిపబ్లిక్ ఆఫ్ వెనీస్ గా అభివృద్ధి చెందింది. మామ, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎప్పుడోకప్పుడు వినే ఉంటావు వెనీస్ ని నీటి మీద కట్టారు, నీటి మీద తేలియాడే నగరం అని. కానీ అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అసలు నీటి మీద ఎలా కట్టారో? అంత కంగారు పడకు, నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెనీస్ అనేది నీటి మీద తేలియాడే నగరం అని అనిపించినా వాస్తవానికి ఇది పొడవైన చెక్క దిమ్మల పైన నిర్మించిన ఒక గొప్ప నిర్మాణ శిల్పం. వెనీస్ అడ్రియాటిక్ సముద్రంలోని మొత్తం 120 చిన్న చిన్న దీవుల సముదాయంపై నిర్మించబడింది. ఈ ప్రాంతం ఎక్కువగా బురద నేలలతో కలిగిందనమాట. ఇక్కడ ఇల్లు కాదు కదా, చిన్న గూడ్చి కూడా వేసుకోలేం. అందుకనే వీళ్ళు భూమిని బలపరిచే టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. దాన్నే ఇంగ్లీష్ లో ఫౌండేషన్ స్ట్రెంథనింగ్ అంటారనమాట. దీనికోసం వీళ్ళు ముందుగా బలమైన నేలను అందుకోవడానికి పొడవైన చెక్క దిమ్మల్ని నీటి క్రింద 30 నుంచి 40 అడుగుల లోతు వరకు నాటారు. ఈ దిమ్మల్ని ఒకదాని పక్కన ఒకటి ఖాళీలు లేకుండా బిగుతుగా నాటారనమాట. ఈ చెక్క దిమ్మల్ని సాధారణంగా ఓక్ మరియు ఎల్మ్ చెక్కలతో తయారు చేస్తారు. ఎందుకంటే అవి నీటిలో ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయన్నమాట. ఎంత గొప్ప కలపైనా కొంతకాలానికి నీటిలో పాడవలసిందే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే వెనీషియన్లు ఒక టెక్నిక్ ని వాడారు. ఏ కలపైనా దాన్ని సరిపడా ఆక్సిజన్ అందితేనే ఆ చెక్క అనేది కుళ్ళిపోతుంది, అంటే డీకంపోజిషన్ అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ వీళ్ళు దిమ్మల్ని ఒకదాని పక్కన ఒకటి ఖాళీ లేకుండా బిగుతుగా అమర్చడం వల్ల సరిగ్గా సరిపడినంత ఆక్సిజన్ లేకపోవడంతో ఈ చెక్క అనేది కుళ్ళిపోకుండా గట్టిగా రాయిలా మారిపోయింది. ఇలా కొన్ని లక్షల చెక్క దిమ్మల్ని పునాదులుగా వాడి ఈ సుందర నగరాన్ని నిర్మించారు. ఇవి కనిపించేవనే చిన్న చిన్న ఐలాండ్స్. ఇది ఒక ఐలాండ్. ఆ తర్వాత మనకి ఆ బ్యాక్ సైడ్ ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట. ఈ ఐలాండ్ లో ప్రతిదీ ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఓన్లీ ఒకటే రోడ్డు, బోట్స్. ఆర్ ఎల్స్ ప్రతి ఒక్కరికి ప్రైవేట్ బోట్స్ ఉంటాయి. ఆర్ ఎల్స్ లైక్ ఈ బస్ ద్వారానే వెళ్ళొచ్చు, వాటర్ బస్ ద్వారా. సో ఐ థింక్ మనం ఆల్రెడీ రీచ్ అయిపోయినాము మురానో ప్లేస్కి. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాం. బోట్ కూడా స్లో అయిపోయింది. వీడియోలో దేనికో దానికి గుద్దే ముందు ఏదన్నా పట్టుకొని మధ్యలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే తగ్గిపోతున్నాడు. ఇప్పుడు మనం బురానోకి వెళ్తున్నాం అనమాట. బోట్లో ఉన్నాం. ఆల్మోస్ట్ చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ వచ్చినాయి. సో మన ఫ్రెండ్స్ని అడుగుదాము వాళ్ళకి ఈ ట్రిప్ ఎలా నచ్చిందో లేదో. ट्रिप के बारे में मतलब like how you feel about this Venice trip? Yeah, it's very good, it's very nice. We just came here and we going to Burano. Yeah, Burano I think. I don't know this place, but we'll see how it will go, and you'll also have a experience in that. आपको कैसा लगा? We are yet to explore. మన మధ్యలో ఒక తెలుగు ప్రేక్షకుడు, అంటే మనకి తెలుగులో సమాధానం చెప్పే వ్యక్తి వచ్చాడు అనమాట. సో అతన్ని అడుగుదాం, లైక్ మీకు ఎలా అనిపించింది ఇప్పుడు దాకా అంటే చాలా అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్గా ఉంది. అడ్వెంచర్స్ అంటే పడవ అటు ఇటు అవుతుంది కదా, దానికి అడ్వెంచర్ అని చెప్పడం. అసలు చాలా బాగుంది. అందరూ మనమంతా చవక మొత్తం
25 యూరోస్లో మొత్తం మురానో, బురానో, వెనిస్ మొత్తం అన్ని షిప్పులు మొత్తం అంత షిప్లోనే తిరగచ్చు. ఇప్పుడు మనం చవక చాలా చవక. Delhi. మన మధ్యలో ఢిల్లీ నుంచి వచ్చిన బి బందాయిగా ఉన్నాడు, అతను అడుగుదాం లైక్ आपको कैसा लगा? हमको ये ट्रिप में बहुत मजा आ रहा है. हाँ, मन कर रहा है कि बस पानी में कूद जाओ, इतना मजा आ रहा है कि बस यहाँ से तैरते तैरते पहुँच जाओ. मैं तैरना आता है तेरे को? तैरना आता है आपको? तैरना आता है? हाँ. अरे गाड़ी को रोको, गाड़ी को रोको गाइस. रोक दो, इसको फेंक मैं साथ में इन सबको भी लेके चलूंगा. पर ट्रिप में बहुत मजा आ रहा है. आप बने रहिए मेरे भाई के चैनल पे. प्लीज सब्सक्राइब. सब्सक्राइब. మామ, చాలా దేశాలకి ఇక్కడ నుంచి గ్లాస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. గ్లాస్ అంటే ఏదో ఆర్డినరీ గ్లాస్ కాదు. ఇక్కడ వెనీషియన్ గ్లాస్ ఆర్ట్ కి చాలా ఫేమస్. ఎస్పెషల్లీ ఈ మురానో బురానో ఐలాండ్స్ గ్లాస్ మేకింగ్ చాలా ఫేమస్ అన్నమాట. లగ్జరీ డిజైన్ ఐటమ్స్ ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ అంటే చేత్తో తయారు చేస్తారు. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కొనాలంటే పర్సు ఖాళీ చేయాలి. అందుకే నేను విండో షాపింగ్ తో సరిపెట్టాను. ఈ బురానో ఐలాండ్లో ఒక చిన్న కార్నివాల్ లెక్క ఉంది. బట్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నా వెనక వాళ్ళు ఒక తాజ్మహల్ సెట్టింగ్ వేశారు. అది ఇండియన్ ఫ్లాగ్ పైన ఎగురుతుంది, కనిపిస్తుందా? ఒక ఇండియన్ ఫ్లాగ్, అది ఇటాలియన్ ఐలాండ్లో. ఈ సీన్ చూశాక నాకు తెలుగు పద్యాల్లో ఒక ఫేమస్ పద్యం ఒకటి గుర్తొచ్చింది. ఏ దేశమేగినా ఎందు కాలడిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని ఒక గొప్ప తెలుగుగా విన్న మాటలు గుర్తొచ్చాయి. ఇక్కడ ఒక ర్యాలీ అనేది ప్రారంభం అవుతుంది. అందులో ఇండియాలో ఉన్నటువంటి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ని వీళ్ళు ఇక్కడ ఊరేగిస్తున్నారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే మన భారతీయ జెండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెనీస్ నగరంలో ఎగరడం. అవును, నేను చెప్పిన పద్యం ఇంతకీ ఎవరు రాశారు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయి, తెలియకపోతే తెలుసుకొని కామెంట్ చేయి. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప కవుల్ని గుర్తుపెట్టుకోవడం మన బాధ్యత. ఇప్పుడు మనం బురానో ఐలాండ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి వెనకమాల కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్స్ తప్ప నాకు వెనకమాల బిల్డింగ్ కలర్స్ కనపడతలేదు. ఓకే, బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నాయి మనకి కలర్ఫుల్ బిల్డింగ్స్. ఇక్కడ చాలా చూడటానికి అట్రాక్టివ్. యా, ఐ కెన్ సీ ఓన్లీ కలర్ఫుల్ పీపుల్, నాట్. ఓకే గాయస్, మనం ఇప్పుడు ప్రజెంట్ బురానో ఐలాండ్లో ఉన్నాం అనమాట. నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా, మొత్తం ఫుల్ కలర్ఫుల్ బిల్డింగ్స్. ఇవి చాలా ఫేమస్ అట్రాక్టివ్ ప్లేసెస్ అనమాట. చాలా టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. బిల్డింగ్లు అయితే చాలా పాతగా ఉన్నాయి. ఇక్కడ జనాలు ఉంటారో లేదో నాకైతే అంత ఐడియా లేదు కానీ, బట్ కింద హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న షాప్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నైస్. చిన్న చిన్న కాలువలు. ఇది ఎలా ఉందంటే ఏదో మూవీస్ సెట్టింగ్ లెక్క, సెట్టింగ్స్ ఉంటాయి కదా మూవీ సెట్స్, అట్లా అట్లా ఏదో ఒక కార్డ్బోర్డ్తో చేసిన బొమ్మల్లా కనపడుతున్నాయి. బట్ బాగున్నాయి. ఇప్పుడు అసలు మనం ఇదే టయానికి వెనీస్కి ఎందుకు వచ్చామో చెప్తా. ప్రతి సంవత్సరం ఒక 2 వారాలు వెనీషియన్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ద ఫేమస్ వెనీషియన్ కార్నివాల్ని చూడటానికి వచ్చామన్నమాట. అసలు ఈ కార్నివాల్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? అసలు వెనీస్ కార్నివాల్ చాలా ఫేమస్. ఇది 13వ శతాబ్దం నుండి జరుపుతున్నారు, కానీ 18వ శతాబ్దంలో ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది.
దీని ప్రధాన ఉద్దేశం ప్రజల్లోని అన్ని వర్గాలు అంటే ధనిక, పేద, మధ్యతరగతి ఇలాంటి తేడాలు లేకుండా అందరూ ఆనందించడానికి ప్రజలందరూ ముఖానికి మాస్కులు ధరించి పెద్ద పెద్ద ఉత్సవాలను నిర్వహించేవారు. ఇక్కడ డబ్బున్నోడు లేదు, పేదవాడు లేడు. ఒక్కసారి మాస్కులు ధరించారు అంటే అందరూ సమానులే అన్న సమానత్వ భావాన్ని తీసుకురావడానికి ఈ ఉత్సవాలని స్టార్ట్ చేశారు. కార్నివాల్ సందర్భంగా డాన్సులు, సంగీతం, వేషధారణ పోటీలు, ఆహార విందులు, అబ్బో ఇలాంటివి ఎన్నో. మనుషుల మధ్య సమానత్వం తీసుకురావడానికి ఈ ముసుగుల కాన్సెప్ట్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రెసెంట్ ఈ కార్నివాల్ సెయింట్ మార్క్స్ స్క్వేర్ లో జరుగుతుంది. ఈ సెయింట్ మార్క్స్ స్క్వేర్ ని ఆనుకునే మనకు ద ఫేమస్ డోజ్ ప్యాలెస్ ఉంటుందన్నమాట. దీని పక్కనే సెయింట్ మార్క్స్ బెసిలికా కూడా ఉంటుంది. ఈ రెండు వెనీస్ లో ఒక గొప్ప ఐకానిక్ ప్లేస్లు. ఎందుకంటే ఈ డోజ్ ప్యాలెస్ వెనీస్ గొతిక్ స్టైల్లో నిర్మించబడిన ఒక ప్రముఖ భవనం. ఈ ప్యాలెస్ 810లో ప్రారంభించబడింది, కానీ 1340లో పునర్నిర్మించబడింది. ఇది వెనిస్ రిపబ్లిక్ యొక్క పాలకుడైన డోజ్ నివాసంగా, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, జైళ్లు వంటి విభాగాలు నిర్వహించేవారన్నమాట. మామ, ఈ వెనిస్ చరిత్ర గురించి చెప్పాలి అంటే చాలా ఉంది, కానీ వీడియో లెంత్ పెరిగిపోతుంది. నీకు నిజంగా దీని పూర్తి చరిత్ర కావాలి అంటే కింద నాకు కామెంట్స్ లో చెప్పు. అదిరిపోయే విజువల్స్ తో దీని కథ చెప్తాను. ఇక్కడ నీకు కనిపిస్తున్నాయి కదా, వీటినే గాండోలా అంటారు. మామ కంగారు పడుకో, హిందీలో నేను తిట్టలేదు. దీని పేరే గాండూలా. వెనిస్ లో ద ఫేమస్ ఐకానిక్ బోట్స్ అన్నమాట. పూర్వం ఈ చిన్న చిన్న కెనాల్స్ లో జనాలు తిరగడానికి ఈ బోట్స్ ని యూజ్ చేసేవారు అనమాట. అంటే ఉదాహరణకు మనం బైక్ తీసుకుని మార్కెట్కి ఎలా వెళ్తామో అప్పట్లో ఈ బోట్స్ ని వాడేవాళ్ళు. కాకపోతే రాను రాను ఎలా అయిపోయిందంటే ఇవి వెనీస్ కి ఒక ఐకానిక్ బోట్స్ గా మారిపోయాయి. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు కనుక నడిస్తే వెనీస్ లో ఫేమస్ ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది మామ. దీని గురించి నీకు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఇది వెనీస్ లో అతి పురాతనమైన బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇది చాలా ఫేమస్ కూడా. దీని పేరు రియాల్టో బ్రిడ్జ్. వెనీస్ కి ద ఓల్డెస్ట్ బ్రిడ్జ్ అండ్ చాలా ఫేమస్ కూడా. నైట్ టైం ఇక్కడ వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చుట్టుపక్కల అన్ని రెస్టారెంట్స్, చాలా రిలాక్స్డ్ గా. ఎప్పుడైనా డేట్కి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి బోట్ రైడ్ తీసుకుంటే ఆ చల్లని గాలి, చంద్రుని వెలుతురు అండ్ వెనీస్ అందాలను చూస్తూ ఆ గ్రాండ్ కెనాల్లో బోటింగ్ ఉంటుంది మామా, నెక్స్ట్ లెవెల్. దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. సో అది గైస్ వెనిస్ హిస్టరీ అండ్ వెనీషియన్ కార్నివల్. నాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీరు కూడా విజిట్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఐ వాంట్ గివ్ వన్ సజెషన్. చాలామంది నేను చాలా వీడియోస్లో చూసాను అనమాట, లైక్ 1 డేలో వెనిస్ మొత్తం కవర్ చేయొచ్చు, చాలా అన్ని ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పేసి. నాకైతే అది మొత్తం లై అనిపించింది. డోంట్ బిలీవ్ దట్. మీరు ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయాలి వెనీస్ని అంటే ఒక మినిమం 2 days ఫుల్ డేస్ ప్లాన్ చేసుకోండి. దెన్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే లైక్ మాకు మెయిన్ వెనీస్ నుంచి మురానో వెళ్ళడానికి లైక్ ఆల్మోస్ట్ ½ డే అయిపోయింది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మురానో వెళ్ళాలి, ఇంకా చాలా ఐలాండ్స్ ఉన్నాయి తిరగడానికి. లైక్ ప్రాపర్ వెనీస్ చూడడానికి మీకు 1 day సరిపోదు. ఇంకా మ్యూజియం సంగతి మర్చిపోండి. లైక్ ఇవన్నీ లైక్ చాలా ఉంటాయి అన్నమాట, చాలా ప్లేసెస్ ఉంటాయి. మీరు ఒక పెద్ద వెనీస్ సిటీని చూస్తున్నారు, లైక్ ఎంత సింపుల్ కాదు కదా. సో ప్రాపర్గా ఒక 2 days ప్లాన్ చేసుకుంటారండి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని చూసుకొని లైక్ మేనేజ్ చేసుకుంటే అంత బాగానే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, లేకపోతే ఏదైనా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసినంత హిస్టరీ అండ్ నాకు తెలిసినంత నాలెడ్జ్ ప్రకారం లైక్ మొత్తం షేర్ చేశాను. ఇంకేమన్నా నాకు తెలియంది కూడా ఏదన్నా ఉంటే you can feel free to comment down below. Like నేను కూడా తెలుసుకుంటాను లైక్ మీతో పాటు. So this is for today's video and this is Ravi Tejigumpala signing off.